వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. ఎప్పటినుంచో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. 3 ఏళ్ల ఎదురుచూపులకి ఈ రోజు తెరపడింది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే మొదటి ఆట తర్వాత మాత్రం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. శంకర్ మూవీస్ కి ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా అదే కథాంశంగా ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అలానే ఉంటుంది అంటున్నారు. మొదటి ఆట ముగిశాక రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ నడుస్తోంది. శంకర్ అన్ని సినిమాలానే ఉందని కొందరంటే, బావుందని మరికొందరు అంటున్నారు. భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ ఈ రోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి 1 గంట షో పడింది. తెలంగాణలో తెల్లవారుజామున 4 గంటల ఆట వేశారు. అయితే సినిమా ఎలా ఉన్నా రామ్ చరణ్ కి మాత్రం ఫుల్ మార్కులు పడిపోయాయి. కానీ శంకర్ మేకింగ్ మాత్రం బాలేదని అంటున్నారు. ఇంతకు ముందు ఆయన సినిమాలా లేదని అంటున్నారు. పాటలు మాత్రం వినడానికి పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. రా మచా మచా పాట సూపర్ గా ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కమర్షియల్ గా యావరేజ్ గా ఉందని, కొన్ని ఐఏఎస్ బ్లాకులు మాత్రం బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుందని, అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుందని చెప్పారు. చరణ్ కియారాల మధ్య లవ్ స్టోరీ ఏమీ బాగోలేదని, సినిమాకి అదే మైనస్ అవ్వచ్చని ఫ్యాన్స్ చెబుతున్నారు. తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద బలం అంటున్నారు. తమన్ బీజిఎం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.